ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సార్ ఓనర్స్లో ఉన్న కొంతమంది పైన అలాగే టెనెంట్స్లో ఉన్న కొంతమంది పైన ఫైర్ అయ్యారు. క్యాప్టెన్సీ టాస్క్లో భరణి అండ్ ఇమానియల్కి అన్ఫేర్గా ఎలిమినేట్ చేసి పవన్ క్యాప్టెన్ చేసిన రీతిపై కోప్పడ్డారు. అంతేకాకుండా పవన్ దగ్గరున్న క్యాప్టెన్సీ బ్యాడ్జిని తిరిగి తీసేసుకున్నారు. లాస్ట్ రౌండ్లో ఉన్న భరణి, ఇమానియల్ పవన్కి ఒక టాస్క్ కండక్ట్ చేసి అందులో ఎవరు గెలిస్తే వాళ్ళకే క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టాస్క్ జరిగేటప్పుడు శ్రీజ, ప్రియా కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటూ హంగామా చేశారు. దానిపైన కూడా వీడియో ప్లే చేసి మాట్లాడి వాళ్ళిద్దరికి కూడా కొంచెం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పాయింట్ వచ్చేసి పర్మనెంట్ ఓనర్ అవ్వడం కోసం టెనెన్స్ అన్న టాస్క్లో సుమన్ శెట్టి గారు తన టాయ్స్ని డిఫెండ్ చేసుకుంటూ సంజన గారిని కొట్టకపోయినా కొట్టారు అనేసి ఎలిమినేట్ చేసిన ప్రియా పైన కూడా కోప్పడి ప్రియాని సుమన్ శెట్టికి సారీ చెప్పమని అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి టెనెంట్స్గా ఉన్న వాళ్ళని ఓనర్స్గా ఉన్న వాళ్ళని టెనెంట్స్గా అయితే షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక రాము, బర్నీ ఆల్రెడీ టాస్క్ గెలిచి పర్మనెంట్ ఓనర్ అయ్యారు కాబట్టి వాళ్ళు ఇక టెనెంట్స్లోకి రాలేదు, ఓనర్స్గానే ఉన్నారు. ఇక ఓటింగ్ ప్రకారమే ఓనర్స్ నుంచి ఎలిమినేషన్ కూడా జరిగింది. ఫస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి గారు 46% ఓటింగ్తో సేవ్ అయ్యారు. నెక్స్ట్ బర్నీ గారు 24% ఓటింగ్తో సేవ్ అవ్వగా థర్డ్ ప్లేస్లో ఉన్న హరీష్ గారు 7% ఓటింగ్తో సేవ్ అయ్యారు. ఇక ఫోర్త్ ప్లేస్లో ఉన్న పవన్ 7% ఓటింగ్తో సేవ్ అవ్వగా ఫిఫ్త్ ప్లేస్లో ఉన్న ఫ్లోరా గారు కూడా 5% ఓటింగ్తో సేవ్ అయ్యారు. ఇక డేంజర్ జోన్లో ఉన్న ప్రియా, మనీష్ ఇద్దరు లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో అయితే ఉన్నారు. దీంట్లో ప్రియా సేవ్ అయ్యి మనీష్ ఎలిమినేట్ అవ్వడం జరిగింది. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.